కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు మీద పువ్వులు చల్లకూడదు. ఈ పువ్వులు ఎవరైనా తొక్కితే ఆ శవానికి పాపం, ఈ జల్లిన వాడికి భవిష్యత్తులో పాపం. పువ్వులు మానవులు తొక్కేలా రోడ్డు మీద చల్లకూడదట. శవం మీద మాత్రమే కింద పడకుండా పువ్వులు దండ వెయ్యాలి, జల్లాలి. ఈ మధ్యకాలంలో పెచ్చ పెరిగిపోయింది. పేలాలు పువ్వులు రోడ్డు మీద జల్లేయడమే. బతికొండగా వాడికి అన్నం పెట్టలా. బతికొండగా తండ్రికి అన్నం పెట్టాడు వీడు. వాడేమో ఇప్పుడు నెగ్గాలట. అందుకని ఒక వార్డు మెంబర్గా నెగ్గాలంటే మా నాన్న శవాన్ని ఇక్కడ చూపించాలంటే ప్రదర్శించి తండ్రి శవం మీద ఓట్లు అడుక్కునే దౌర్భాగ్యులు తయారయ్యారు ఈ మధ్యకాలంలో. అలాంటివి చూస్తున్నాం మనం. అందరూ వచ్చేదాకా ప్రదర్శించి అప్పటిదాకా అన్నం పెట్టినవాడు వాళ్ళు రాగానే మా నాన్న అంటే పక్కవాడు ఓదారుస్తూ ఇప్పుడే ధైర్యంగా ఉండు నాయన అంటారు. ఆ తర్వాత పువ్వులు జల్లుతూ అమర్రహే, ఏమమర్రహే, వీడు ఎప్పుడో మర్రహే అయిపోయేది. ఇంకా అమర్రహే ఏమిటి? వీడిని తీసుకెళ్ళి ఈ పువ్వులు వంకతోటి రోడ్డు మీద జల్లి అందరూ తొక్కేలా చేస్తే ఈ శవం మీద జల్లిన పువ్వులు ఇతరులు తొక్కితే వాళ్ళకి దోషం. ఈ పువ్వులు వాళ్ళు తొక్కడానికి వీళ్ళు జల్లేరు కాబట్టి వీళ్ళకి దోషం. ఇది మహాపాపం. శవానికి నష్టం, బంధువులకి నష్టం. అలా రోడ్డు మీద పువ్వులు జల్లకండి. కేవలం దాని మీదే జల్లాలి.